హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు దసరా నవరాత్రుల్లో మా ఇంట్లో కుమారి పూజ చేస్తామండి. దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మనకు అనుకూలంగా చూసుకొని ఏ రోజు వీలైతే ఆ రోజు కుమారి పూజ చేస్తామండి. ప్రతి సంవత్సరం 9 మంది పిల్లల్ని పిలుస్తాము కుమారీల్ని. కానీ ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది కాబట్టి 11 మంది పిల్లల్ని పిలిచాము. కానీ అనుకోకుండా ఇంకో 2 అతిథులు కూడా వచ్చారు. చిన్న కుమారులు ఇద్దరు వచ్చారు. వాళ్ళు 11 మందికి 13 మందికి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి టిఫిన్ పెట్టామండి. భోజనం పెట్టాలి కానీ చిన్నపిల్లలు కదా, భోజనం సరిగ్గా చేయలేరు కదా అని టిఫిన్ పెట్టాం. మేము కుమారి పూజ చేసుకునే రోజు అమ్మవారికి అప్పాలు, అల్లం గారెలు నైవేద్యం అండి. ఆ వడ్డిస్తున్నాడు చూడండి, వాడు నా చిన్న కొడుకు అండి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ వీడియో షూట్ చేసేదంతా నా పెద్ద కొడుకు, కానీ ఆడు వీడియోలో కనిపించడు. చిన్నోడు నేనే కనిపిస్తాం. ఈ కుమారీలందరికీ టిఫిన్ పెట్టిన తర్వాత ఆకులో ఏమీ వదలకుండా తినాలి. అల్లం గారెలు, అప్పాలు, ఇడ్లీ టిఫిన్ పెట్టాము. ఆ టిఫిన్ వాళ్ళు తింటున్నారు. కానీ ఒక చిన్న పాప వచ్చింది. ఆ పాప తినలేను నేర్చేసింది. ఎలాగైతే నెమ్మదిగా కాస్త తను కూడా తినిపించింది. ఇంకో పాప తినిపించిన తర్వాత ఆకులన్నీ తీసి వాళ్ళకు సోఫాలో వరుసగా కూర్చోబెట్టి గంధం కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాము. ఆ తాంబూలంలో జాకెట్ ముక్క, దక్షిణ తాంబూలం అంటే 2 అరటిపళ్ళు, ఒక చెక్క దక్షిణ తాంబూలంతో పాటు వాళ్ళకి వచ్చిన కుమారీలకు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చామన్నమాట. గిఫ్ట్లు అంటే భారీ గిఫ్ట్లు కాదండి, చిన్న చిన్న గిఫ్ట్స్. ఓ పెన్ను, పెన్సిల్స్, అలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. ఆ గిఫ్ట్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు ఎంత చక్కగా తీసుకుని కూర్చున్నారో చూడండి. 13 వరుసగా కూర్చోబెట్టి తాంబూలం ఇస్తుంటే చాలా చక్కగా ఉందండి. నా పెద్ద కొడుకు కనిపించలేదు, వీడియో షూట్ చేసేది వాడే. నా చిన్న కొడుకు నా పక్క నుండి నాతో వడ్డన చేశాడనమాట. ఈ కుమారి పూజ ముందే చేస్తాం. దసరా నవరాత్రుల్లో స్టార్టింగే చేస్తాం. కాకపోతే పిల్లలిద్దరూ హాస్టల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశాను అనమాట. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మన పిల్లలు ఉంటే సందడిగా ఉంటుంది కదండి, అందుకనమాట. చూడండి, ఒక్కొక్కరికి కుంకుమ పెట్టి గంధం పెట్టి తాంబూలం ఇస్తున్నాను. ఇలా కుమారి పూజ చేసుకునే ఆనవాయి మీ ఇంట్లో ఎంతమందికి ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఒక్కొక్కరికి కుంకుమ పెట్టి గంధం పెడుతున్నాను చూడండి పిల్లలు. ఆ 13 పేర్లు నాకైతే సరిగ్గా తెలియదు, కానీ చక్కగా కూర్చున్నారండి. ఏదైనా ఆడపిల్ల అంటే ఆడపిల్లే కదండి, ఆడపిల్ల అందమే వేరు. చక్కగా ముస్తాబాయి వచ్చి గంధం అది పెట్టించుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.